ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, నీ మానవత్వ విలువ చాటు సోదరా. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, నీ మానవత్వ విలువ చాటు సోదరా. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. అమూల్యమైన ఈ జన్మ విలువ తెలుసుకో, నీ విలువ తెలుసుకో. అమూల్యమైన ఈ జన్మ విలువ తెలుసుకో, నీ విలువ తెలుసుకో. ఈ కర్మ భూమి పైన నీ పాత్ర ఏమిటో గుర్తెరిగి నడుచుకో. నీ బృహద్భావనల్, నీ బృహత్ కర్మలే, నీ బృహత్ భావనల్, నీ బృహత్ కర్మలే ఆదర్శమై నిలిచిపోవు భూమిలో. నీ మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, నీ మానవత్వ విలువ చాటు సోదరా. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. కరుణార్థ ప్రేమ దయా దృష్టి కనులు చూడాలి, నీ కనులు చూడాలి. కరుణార్థ ప్రేమ దయా దృష్టి కనులు చూడాలి, నీ కనులు చూడాలి. సదా సుమధుర సరళ ధనులే నోట రావాలి, నీ నోట రావాలి. ఆత్మాభిమానమే నిన్ను రక్షించునులే, ఆత్మాభిమానమే నిన్ను రక్షించునులే. ఈ జన్మ సమయమే నీకు పరీక్ష. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, నీ మానవత్వ విలువ చాటు సోదరా. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. పవిత్ర జీవనం సాగించు సోదరా, పవిత్ర జీవనం సాగించు సోదరా. పవిత్ర జీవనం సాగించు సోదరా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు డబల్ కిరీటధారులైన రాజులుగా అవ్వాలనుకుంటే బాగా సర్వీస్ చేయండి, ప్రజలను తయారు చేయండి. సంగమ యుగంలో మీరు సర్వీసే చేయాలి, ఇందులోనే కళ్యాణం ఉన్నది. ప్రశ్న: పాత ప్రపంచ వినాశానికి ముందు ప్రతి ఒక్కరూ ఏ విధమైన అలంకారం చేసుకోవాలి? జవాబు: పిల్లలు, మీరు యోగబలం ద్వారా స్వయాన్ని అలంకరించుకోండి. యోగబలం ద్వారానే మొత్తం విశ్వమంతా పావనంగా అవుతుంది. మీరిప్పుడు
వానప్రస్థంలోకి వెళ్ళాలి. అందుకే ఈ శరీరాన్ని అలంకరించుకోవలసిన అవసరం లేదు. ఇది ఒక్క నయా పైసాకు కూడా పనికిరాని శరీరము. దీనిపై మోహాన్ని తొలగించుకోండి. వినాశానికి ముందు తండ్రి సమానంగా దయాహృదయులయ్యి స్వయాన్ని అలంకరించుకొని ఇతరులను కూడా అలంకరించండి. గుడ్డివారికి చేతికర్ర అవ్వండి. ఓం శాంతి. తండ్రి పావనంగా తయారయ్యే మార్గాన్ని తెలిపేందుకు వచ్చారని పిల్లలకి బాగా అర్థమైంది. మనల్ని పతిల నుండి పావనంగా తయారు చేయమనే విషయం గురించే తండ్రిని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే పావన ప్రపంచము గతించిపోయింది. ఇప్పుడు ఇది పతిత ప్రపంచము. పావన ప్రపంచం గడిచిపోయి ఎంత సమయమైందో ఎవ్వరికీ తెలియదు. తండ్రి మళ్ళీ ఈ శరీరంలో వచ్చారన్న విషయం పిల్లలు మీకు బాగా తెలుసు. పావనంగా ఎలా అవ్వాలో మార్గాన్ని మనకి వచ్చి చూపించండి బాబా అని మీరే నన్ను పిలిచినారు. మనం పావన ప్రపంచంలో ఉండేవాళ్ళమని, ఇప్పుడు పతిత ప్రపంచంలో ఉన్నామని మీకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రపంచము పరివర్తన అవుతూ ఉన్నది. కొత్త ప్రపంచ ఆయుష్ ఎంతో, పాత ప్రపంచ ఆయుష్ ఎంతో ఎవ్వరికీ తెలియదు. పక్కా ఇంటిని నిర్మిస్తే దీని ఆయుష్ ఇంత ఉంటుందని అంటారు. కచ్చా ఇంటిని నిర్మిస్తే దీని ఆయుష్ ఇంతే అని అంటారు. ఎన్ని సంవత్సరాలు ఉండేది అర్థం చేసుకోగలరు. అయితే మొత్తం ప్రపంచం ఆయుష్ ఎంత ఉంటుందో మనుషులకి తెలియదు. అందుకే తప్పకుండా తండ్రే వచ్చి తెలపవలసి ఉంటుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలారా, ఇప్పుడు ఈ పాత ప్రపంచ సమాప్తం అవ్వనున్నది. కొత్త ప్రపంచం స్థాపన అవుతూ ఉన్నది. కొత్త ప్రపంచంలో చాలా కొద్దిమంది మాత్రమే మనుషులు ఉండేవారు. కొత్త ప్రపంచం సత్యయుగము. దీనిని సుఖధామమని అంటారు. ఇది దుఃఖధామము. ఇది తప్పకుండా అంతమవుతుంది. మళ్ళీ సుఖధామము చరిత్ర పునరావృతం అవుతుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. అంతేకాక ఇతరులకు కూడా ఈ మార్గాన్ని తెలపండి. తండ్రి ఆదేశిస్తూ ఉన్నారు. లౌకిక తండ్రి గురించి అయితే అందరికీ తెలుసు. పారలౌకిక తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. సర్వవ్యాపి అనేస్తారు. కూర్మావతారము, మత్స్యావతారము, లేక 84 లక్షలలో యోనుల్లోకి తీసుకువెళ్తారు. ప్రపంచంలో ఎవరికీ తండ్రి గురించి తెలియదు. తండ్రిని గురించి గుర్తించినప్పుడే అర్థం చేసుకుంటారు. ఒకవేళ రాయి రప్పలలో ఉన్నట్లయితే వారసత్వం అనే మాటే ఉండదు. దేవతల్ని కూడా పూజిస్తారు, కానీ ఎవరి కర్తవ్యం గురించి కూడా తెలియదు. ఈ విషయంలో పూర్తిగా అపరిచితులుగా, అవగాహన రహితులుగా ఉన్నారు. కాబట్టి మొట్టమొదట ముఖ్య విషయాన్ని అర్థం చేయించాలి. కేవలం చిత్రాల ద్వారా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అమాయక మానవులకు తండ్రిని గురించి తెలియదు. రచన గురించి తెలియదు. ప్రారంభం నుండి ఈ రచన ఎలా రచించారో తెలియదు. పూజిస్తున్న దేవతల గురించి కానీ, వారి రాజ్యం ఎప్పుడు ఉండేదని కానీ కొద్దిగా కూడా తెలియదు. లక్షల సంవత్సరాలు సూర్యవంశీ రాజ్యపాలన జరిగిందని, తర్వాత లక్షల సంవత్సరాలు చంద్రవంశీల రాజ్యం నడిచిందని అంటారు. దీనినే అజ్ఞానమని అంటారు. ఇప్పుడు పిల్లలు మీకు తండ్రి, మీరు మళ్ళీ దానిని రిపీట్ చేస్తారని అర్థం చేయిస్తారు. ఇలా అర్థం చేయించండి, సందేశం ఇవ్వండి అని తండ్రి కూడా రిపీట్ చేస్తారు కదా. లేకపోతే రాజధాని ఎలా స్థాపన అవుతుంది?
ఇక్కడే కూర్చుండిపోతే జరగదు. ఇంట్లో కూర్చునేవారు కూడా కావాలి. వారైతే డ్రామా అనుసారం కూర్చొని ఉన్నారు. యజ్ఞాన్ని సంభాలన చేసేవారు కూడా కావాలి. మిలనం చేసేందుకు ఎంతోమంది పిల్లలు తండ్రి వద్దకి వస్తారు. ఎందుకంటే శివబాబా ద్వారానే వారసత్వం తీసుకోవాలి. లౌకిక తండ్రికి కుమారుడు జన్మిస్తే తాను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలని అర్థం చేసుకుంటాడు. కుమార్తె అయితే వెళ్ళి ఒకరికి అర్ధాంగిగా అవుతుంది. సతయుగంలో ఆస్తి తగాదాలు, కొట్లాటలు మొదలైనవేవి జరగవు. ఇక్కడైతే కామ వికారం గురించి గొడవలు జరుగుతాయి. అక్కడ ఈ పంచభూతాలు ఉండవు. దుఃఖము నామరూపమే ఉండదు. అందరూ నిర్మోహులుగా ఉంటారు. ఒకప్పుడు స్వర్గం ఉండేదని, అది గడిచిపోయిందని భావిస్తారు. చిత్రాలు కూడా ఉన్నాయి, కానీ ఈ ఆలోచనలు పిల్లలైన మీకిప్పుడే వస్తాయి. ఈ చక్రము 5,000 సంవత్సరాల తర్వాత పునరావృతం అవుతుందని మీకు తెలుసు. సూర్యవంశము, చంద్రవంశ పరివారము 2,500 సంవత్సరాలు జరిగిందని శాస్త్రాలలో ఎవ్వరూ వ్రాయలేదు. బరోడా రాజభవనంలో రామాయణం వింటున్నారని వార్తాపత్రికల్లో వచ్చింది. ఏ ఆపదలు వచ్చినా భగవంతుని రాజీ చేసుకునేందుకు మనుషులు భక్తిలో మునిగిపోతారు. ఈ విధంగా భగవంతుడు రాజీ అవ్వరు, కానీ ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉన్నది. భక్తి ద్వారా భగవంతుడు ఎప్పటికీ రాజీ అవ్వరు. అర్ధకల్పం భక్తి జరుగుతుందని, భక్తులే దుఃఖం పొందుతూ ఉంటారని పిల్లలకి తెలుసు. భక్తి చేస్తూ చేస్తూ మొత్తం ధనమంతా పోగొట్టుకుంటారు. సర్వీస్లో ఉన్న ఏ కొద్ది మంది పిల్లలే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. వారు సమాచారం కూడా ఇస్తూ ఉంటారు. ఇది ఈశ్వరీయ పరివారమని అర్థం చేయించబడుతుంది. ఈశ్వరుడు దాతగా ఉన్నారు. వారు తీసుకునేవారు కాదు. వారికైతే ఎవ్వరూ ఇవ్వరు. ఇంకా వ్యర్థంగా పాడు చేస్తూ ఉంటారు. మీకు ఎంత ధనం ఇచ్చాను, బాబా స్వర్గాధికారులుగా చేశారు. మరి అదంతా ఏమైంది? నిరుపేదలుగా ఎలా అయ్యారు? తండ్రి పిల్లలైన మనల్ని అడుగుతూ ఉన్నారు. మళ్ళీ తండ్రి వచ్చారు. పదమాపదం భాగ్యశాలులుగా అవుతూ ఉన్నారు. మానవులెవ్వరికీ ఈ విషయాలు తెలియవు. ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఇక్కడ ఉండేది లేదని మీకు తెలుసు. ఇది సమాప్తమవ్వనున్నది. మనుషుల వద్ద ఉన్న ధనమంతా ఎవరి చేతికి దక్కదు. వినాశమైనప్పుడు అంతా సమాప్తమైపోతుంది. మైళ్ళ పొడుగున ఎంత పెద్ద పెద్ద భవనాలు నిర్మించి ఉన్నారు. లెక్కలేనన్ని ఆస్తులన్నీ సమాప్తమైపోతాయి. ఎందుకంటే మన రాజ్యం ఉన్నప్పుడు మరెవ్వరూ ఉండరు అని మీకు తెలుసు. అక్కడ లెక్కలేనంత ధనం ఉండేది. మునుముందు ఏమేమి జరుగుతుందో మీరు చూస్తారు. వారి వద్ద ఎంత బంగారము, ఎంత వెండి నోట్లు మొదలైనవి ఎన్ని ఉన్నాయో అదంతా బడ్జెట్లో వెలువడుతుంది. ఇంత ఆదాయం ఉంటే ఇంత ఖర్చు ఉంటుందని ప్రకటిస్తారు. తుపాకీ మందు కొరకు ఎంత ఖర్చు చేస్తారు? ఇప్పుడు ఇంత ఖర్చు చేశారు బడ్జెట్లో చూపిస్తారు. వీటి ద్వారా ఆదాయమేమీ లేదు. ఇది నిలువ ఉంచుకునే వస్తువులు కావు. బంగారం, వెండిని దాచుకోవచ్చు. బంగారు ప్రపంచం ఉన్నప్పుడు బంగారు నాణేలు ఉండేది. వెండి యుగంలో వెండి ఉండేది. అక్కడ అపారమైన ధనం ఉండేది. తర్వాత తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు చూడండి ఏమున్నాయి? కాగితపు నోట్లు. విదేశాలలో కూడా కాగితపు నోట్లే ఉన్నాయి.
కాగితం పనికొచ్చే వస్తువు కాదు, మరి ఇంకేముంటాయి? ఈ పెద్ద పెద్ద భవనాలు మొదలైనవి సమాప్తమైపోతాయి. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, కళ్ళతో ఏమేమి చూస్తూ ఉన్నారు అవేవి లేవని భావించండి. ఇవన్నీ సమాప్తమైపోనున్నాయి. శరీరము పాతదైపోయి పైసా కూడా పనికి రాకుండా పోతుంది. ఎవరెంత సుందరంగా ఉన్నా అది కూడా విలువ లేనిదే. ఈ ప్రపంచం ఇక కొద్ది సమయం మాత్రమే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఉన్నట్లుండి మానవులు ఏమైపోతారు? గుండెపోటు వస్తుంది. మనిషి గురించి ఏ నమ్మకమూ లేదు. సత్యయుగంలో ఇలా జరగదు. అక్కడైతే శరీరం యోగ బలంతో కల్పతరువు సమానంగా కాయా కల్పతరువుగా ఉంటుంది. పిల్లలు మీకు ఇప్పుడు తండ్రి లభించారు. ఈ ప్రపంచంలో మీరుండేది లేదని చెప్తున్నారు. ఇది చీచీ అసహ్యమైన ప్రపంచము. యోగ బలం ద్వారా మీరు అలంకరించుకోవాలి. అక్కడైతే పిల్లలు కూడా యోగ బలం ద్వారా జన్మిస్తారు. వికారాల మాటయే అక్కడ ఉండదు. యోగ బలం ద్వారా మీరు మొత్తం పావనంగా తయారు చేస్తూ ఉన్నప్పుడు మిగిలినవి ఏమంత పెద్ద విషయాలు? మన వంశానికి చెందినవారు ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. మిగిలిన వారందరూ శాంతిధామంలోకి వెళ్ళాలి. అది మన ఇల్లు. కానీ మానవులు దానిని ఇంటిగా కూడా భావించరు. వారు ఒక ఆత్మ వెళ్ళిన తర్వాత మరొక ఆత్మ వస్తూ ఉంటుందని భావిస్తారు. సృష్టి వృద్ధి అవుతూ ఉంటుందని అంటారు. రచయిత రచన గురించి అయితే మీకు తెలుసు. అందుకే ఇతరులకు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తారు. ఈ జ్ఞానము అర్థం చేసుకొని వీరు బాబా విద్యార్థులుగా అవ్వాలి. అంతా తెలుసుకోవాలి, ఖుషీగా ఉండాలని భావిస్తారు. మనం ఇప్పుడు అమరలోకానికి వెళ్తాము. అర్ధకల్పం నుండి అసత్య కథలు విన్నాము. అమరలోకానికి మనం వెళ్తామని ఇప్పుడు చాలా సంతోషంగా ఉండాలి. ఈ మృత్యులోకము ఇప్పుడు అంతము అవ్వనున్నది. మనం ఇక్కడ నుండే ఖుషీ ఖజానాను నింపుకొని వెళ్తాము. కావున ఈ సంపాదనలో జోలెను నింపుకోవడంలో బాగా లగ్నమై ఉండాలి. సమయం వృధా చేయరాదు. ఇప్పుడు మనం ఇతరులకు సర్వీస్ చేయాలి. జోలెను నింపుకోవాలి. అంటే దయా హృదయులుగా ఎలా అవ్వాలో తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. గుడ్డివారికి చేతికర్రగా అవ్వండి. స్వర్గం ఎక్కడ ఉన్నది, నరకం ఎక్కడ ఉన్నది అని సన్యాసులు, విద్వాంసులు మొదలైన వారెవ్వరూ ఈ ప్రశ్నను అడగలేరు. వారికి స్వర్గము నరకము ఎక్కడుంటాయో తెలియదు. ఎంత పెద్ద హోదాలో ఉన్నవారైనా, విమానాలకు చీఫ్ అయినా, యుద్ధంలో చీఫ్ కమాండర్ అయినా, స్టీమర్కు కమాండర్ అయినా మీ ఎదుట వారెంత? ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని మీకు తెలుసు. స్వర్గం గురించి ఎవరికీ తెలియదు. ప్రస్తుత సమయంలో అన్ని వైపులా అల్లకల్లోల కొట్లాటలు జరగనున్నాయి. మళ్ళీ వారికి విమానాలు లేక సైన్యము అవసరం ఉండదు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. కొంతమంది మనుషులు మాత్రమే మిగిలి ఉంటారు. ఈ దీపాలు, విమానాలు మొదలైన ఉంటాయి. కానీ ప్రపంచం ఎంతో చిన్నదిగా ఉంటుంది. భారతదేశం మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు నమూనాను చిన్న సైజులో తయారు చేస్తారు కదా. చివరికి మృత్యు ఎలా వస్తుందో ఎవరి బుద్ధిలోనూ లేదు. మృత్యు ఎదుటే నిలబడి ఉందని మీకు తెలుసు. మేము కూర్చొని ఇక్కడ నుండే బాంబులు వదులుతామని వారు అంటారు. బాంబులు ఎక్కడెక్కడ పడతాయో
అక్కడంతా సమాప్తమైపోతుంది. సైన్యము మొదలైన వాటి అవసరం లేదు. ఒక్కొక్క విమానం కొరకు కోట్లాది రూపాయల ఖర్చు అవుతుంది. అందరి దగ్గర ఎంత బంగారం ఉంటుంది? టన్నుల కొద్దీ ఉంటుంది. అదంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. మొత్తం రావణ రాజ్యమంతా ద్వీపం వంటిది. లెక్కలేనంత మంది మనుషులు ఉన్నారు. మీరందరూ మీ రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు కాబట్టి సర్వీస్లో బిజీగా ఉండాలి. వరదలు ఎక్కడైనా వచ్చినప్పుడు అందరికీ ఆహారాన్ని చేర్చే సేవలో బిజీగా ఉంటారు కదా. నీరు వస్తే ముందే పరిగెత్తడం ప్రారంభిస్తారు. కాబట్టి అంతా ఎలా సమాప్తమవుతారో ఆలోచించండి. సృష్టి చుట్టూ సాగరం ఉన్నది. వినాశమైనప్పుడు అంతా జలమయమైపోతుంది. ఎక్కడ చూసినా నీరే నీరు ఉంటుంది. మన రాజ్యం ఉన్నప్పుడు బాంబే, కరాచీ మొదలైనవి ఉండేవి కావు. కావున బుద్ధిలో ఉంటుంది, భారతదేశం ఎంత చిన్నదిగా ఉంటుంది. అది కూడా మంచినీటి తీరాలలో ఉంటుంది. అక్కడ బావులు మొదలైన వాటి అవసరం ఉండదు. చాలా శుద్ధమైన మంచినీరు తాగే విధంగా ఉంటుంది. నదుల వద్ద ఆటపాటలు చేస్తారు. మురికి విషయమే ఉండదు. దాని పేరే స్వర్గము, అమరలోకము. పేరు వినగానే త్వరగా తండ్రి ద్వారా పూర్తిగా చదువుకొని వారసత్వాన్ని తీసుకోవాలని మనసు అనిపిస్తుంది. చదువుకొని మళ్ళీ ఇతరులకు చదివించాలి. అందరికీ సందేశం ఇవ్వాలి. కల్పక్రితము ఎవరెవరు వారసత్వం తీసుకున్నారో వారు తీసుకుంటారు. పురుషార్థం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమాయకులు, తండ్రిని గురించి తెలియదు. పవిత్రులుగా అవ్వండి అని తండ్రి అంటారు. ఎవరికైతే అరచేతిలో స్వర్గం లభిస్తుందో వారు పవిత్రంగా ఎందుకు ఉండరు? మాకు విశ్వరాజ్యం లభిస్తూ ఉంటే ఒక జన్మకు పవిత్రంగా ఎందుకు అవ్వము అని చెప్పండి. భగవాను వాచ, మీరు మీ అంతిమ జన్మలో పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి 21 జన్మల వరకు అధికారులుగా అవుతారు. కేవలం 1 జన్మ మాత్రం శ్రీమతానుసారం నడవండి. రక్షాబంధనం కూడా దీని చిహ్నమే. కాబట్టి మేము పవిత్రంగా ఎందుకు ఉండలేము? బేహద్దు తండ్రి గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. తండ్రి భారతదేశానికి స్వర్గ వారసత్వాన్ని ఇచ్చారు. దానిని సుఖధామమని అంటారు. అపారమైన సుఖం ఉండేది. ఇది దుఃఖధామము. పెద్దవారికి ఎవరైనా ఈ విధంగా అర్థం చేయిస్తే మిగిలిన వారంతా వింటూ ఉంటారు. యోగ స్థితిలో ఉండి తెలిపితే అందరూ సమయము మొదలైనవి మర్చిపోవాలి. ఎవ్వరూ ఏమీ అనలేరు. నిమిషాలకు బదులు గంటసేపు కూడా వింటారు. కానీ ఆ శక్తి ఉండాలి. దేహాభిమానంలో ఉండరాదు. ఇక్కడైతే సర్వీస్ చేస్తూనే ఉండాలి. అప్పుడే కళ్యాణం జరుగుతుంది. రాజుగా అవ్వాలంటే ప్రజల్ని ఎక్కడ తయారు చేశారు? తండ్రి అలాగే తలపై కిరీటం పెట్టేస్తారా? ప్రజలేమైనా డబల్ కిరీటధారులుగా అవుతారా? డబల్ కిరీటధారులుగా అవ్వడమే మీ లక్ష్యము, ఉద్దేశ్యము. తండ్రి అయితే పిల్లలకు ఉమంగ ఉత్సాహాలను ఇప్పిస్తారు. జన్మాంతరాల పాపం తలపై ఉంది. అది యోగ బలము ద్వారానే తొలగిపోతుంది. ఈ జన్మలో ఏమేమి చేశారో వాటిని మీరు అర్థం చేసుకోగలరు. పాపాలను ప్రక్షాళన చేసుకునేందుకు యోగము మొదలైనవి నేర్పించబడతాయి. పోతే ఈ 1 జన్మ విషయమేమీ కాదు. తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అయ్యి యుక్తిని తండ్రి కూర్చొని తెలియచేస్తారు. పోతే దయా కృప కావాలంటే సాధువుల దగ్గరికి వెళ్ళి వేడుకోండి. అచ్చా మీటే మీటే సికీలతే బచ్చోం ప్రతి
मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ: అమరలోకంలోకి వెళ్ళాలంటే సంగమ యుగంలో ఖుషీ ఖజానాను నింపుకోవాలి. సమయాన్ని వృధా చేసుకోరాదు. తమ జోలెను నింపుకొని దయాహృదయులై గుడ్డి వాళ్ళకి చేతికర్రగా అవ్వాలి. అరచేతిలో స్వర్గాన్ని తీసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. స్వయాన్ని సతోప్రధానంగా తయారు చేసుకునే యుక్తిని రచించి తమపై తామే కృప చూపించుకోవాలి. యోగ బలాన్ని జమ చేసుకోవాలి. వరదానము: ప్రభువుని సదా జతలో ఉంచుకోండి. కంబైన్డ్ స్వరూపాన్ని అనుభవం చేసే విశేష పాత్రధారి భవ. పిల్లలు ఎప్పుడైతే హృదయపూర్వకంగా బాబా అని అంటారో అప్పుడే దిలారామ్ హాజరైపోతాడు. అందుకే ప్రభువు హాజరుగా ఉన్నారని అంటారు. విశేషమైన ఆత్మలైతే ఎప్పుడూ కంబైన్డ్గానే ఉంటారు. ప్రజలు ఎక్కడ చూసినా నీవే నీవే అని అంటారు. పిల్లలైతే ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా తండ్రి మా జతలోనే ఉన్నారని అంటారు. చేసి చేయించేవాడని అంటారు. అనగా చేసేవారు చేయించేవారు కంబైన్డ్గా ఉన్నట్లే కదా. ఈ స్మృతిలో ఉంటూ పాత్రను అభినయిస్తే విశేష పాత్రధారులుగా అవుతారు. స్లోగన్: స్వయాన్ని ఈ పాత ప్రపంచంలో అతిథిగా ఉన్నానని భావించి ఉంటే పాత సంస్కారాలు మరియు సంకల్పాలను గెటౌట్ చేయగలరు. అచ్చా. ఓం శాంతి.